అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా, మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు, అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జూలై 28, 2024 ఆదివారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం తెల్లవారుజామున 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 6:47. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. శుభ సమయములు ఏమీ లేవు. తిథి అష్టమి రాత్రి 7:30 వరకు, తదుపరి నవమి. సంస్కృత వారం భానువాసర. నక్షత్రం అశ్విని, ఉదయం 11:49 వరకు, తదుపరి భరణి. యోగం శూల రాత్రి 8:10 వరకు, కరణం బాలవ ఉదయం 8:22 వరకు, కౌలవ రాత్రి 7:30 వరకు. వర్జం రాత్రి 9:02 నుండి 10:35 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:04 నుండి 5:55 వరకు. రాహుకాలం సాయంత్రం 5:10 నుండి 6:47 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:34 నుండి 5:10 వరకు. అమృత గడియలు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే, ఆషాఢ మాసం ఆదివారము. తిథి అష్టమి రాత్రి 7:30 వరకు ఉందండి. అష్టమి తిథి అంత అనుకూలమైన తిథి కాదు. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకతలు. బోనాలు 4వ ఆదివారం. నేటి రాశి ఫలాలు. మేషరాశి బంధువులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు చేస్తారు. వృషభ రాశి నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మిథున రాశి స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు లాభాలు బాటలో సాగుతాయి. కర్కాటక రాశి ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. సింహరాశి దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కన్యా రాశి పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. తులారాశి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు కొన్ని విషయాల్లో కలిసి వస్తాయి. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. వృశ్చిక రాశి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగమున సమస్యలు కలుగుతాయి. ధనస్సు రాశి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో భాగస్వాములతో మాట పట్టింపులుంటాయి. మకర రాశి బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. కుంభరాశి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
మీనరాశి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు.